పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లతో నిల్చుంటే కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో మాత్రం ఏటీఎంలు, బ్యాంకులు వదిలి మహిళలు మరో చోటు బారులు తీరారు. ఎక్కడనుకుంటున్నారా? మహిళలు ఎక్కువగా ఇష్టపడే వస్త్ర దుకాణాల దగ్గర. ఆ షాప్‌లో చీరలు 70% డిస్కౌంట్ ఉండి ఉంటుంది. అందుకే చీరలు కొనేందుకు మహిళలు ఎగబడుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి 1+1 ఆఫర్ అయ్యి ఉంటుందనుకుంటే మళ్ళీ పొరబడినట్లే. మరి ఇంకేంటని అనుకుంటున్నారా? అయితే బీదర్ వెళ్ళాల్సిందే. బీదర్‌లో సృష్టి, దృష్టి అనే శారీ సెంటర్ యజమాని రూపాయికి ఒక చీర అందిస్తున్నాడు. ఈ వార్త వైరల్ అయింది. ఆ నోట, ఈ నోట అందరికీ చేరింది. మహిళలంతా తమ పని మానుకొని మరీ క్యూ లైన్‌లలో నిలబడ్డారు. ఇసుకేస్తే రాలనంత మహిళలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట కూడా చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతా బాగానే ఉన్నా ఒక మెలిక పెట్టాడు షాప్ యజమాని. చీర కావాలంటే నోటు రూపంలో మాత్రమే చెల్లించాలి. అంటే రూపాయి నోటు మాత్రమే తీసుకొస్తేనే చీర ఇస్తారు. రూపాయి కాయిన్స్ తీసుకొనబడవు అని కండిషన్ పెట్టాడు. షాపు ముందు బోర్డు పెట్టాడు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు నిరాశకు లోనయ్యారు. ఈ కండిషన్‌కు ఏమాత్రం నిరాశ పడలేదు మహిళలు. 10, 20 రూపాయలు ఇచ్చి రూపాయి నోటుని తీసుకున్నారు. ఒక్క రోజులోనే 3000 చీరలను అమ్మినట్లు యజమాని చంద్రశేఖర్ తెలిపాడు. ఈ చీరలన్నీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లు, 1,00,000 చీరలు అమ్మే వరకు ఈ ఆఫర్ కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. హైదరాబాద్‌లో రూ. 100 పెట్టి కొన్న ఒక్క చీరను రూపాయికి అమ్మడం అంటే మీకు నష్టమే కదా! అని అడిగితే, నష్టం వచ్చినా పర్లేదన్నాడు. ఇది సేల్ అని చెప్పడం కంటే బహుమానం అంటే బావుంటుందేమో అని చిరునవ్వుతో చెప్పాడు షాపు యజమాని. షాపు బయట మరో బోర్డు కూడా పెట్టాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ డీమానిటైజేషన్‌లను సెలబ్రేట్ చేసుకోండి అని రాశాడు. రూపాయికే చీర ఆఫర్‌కు వచ్చిన డబ్బును సామ్రాజ్‌పుర అగ్రహారంలో ఉన్న అనంత శయన స్వామివారి ఆలయానికి అందిస్తానని చెప్పాడు. ఈ నోట్లను దాచుకోనని ప్రకటించాడు. పెద్ద నోట్ల రద్దుతో దిగాలుగా ఉన్న మహిళలకు రూపాయికి చీర ఆఫర్ కొంత ఊరటనిచ్చిందని చెబుతున్నారు బీదర్ స్థానికులు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఈ ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!